జరగడం జరిగింది. సో లైట్‌గా తీసుకుంటారు అనుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఈరోజు కొంతమంది భాష పైన మాట్లాడారు, కొంతమంది పెట్టుబడుల ముందు పెట్టుబడి అసలు మేము రీచ్ కాకముందే, డవోస్ రాకముందే పెట్టుబడుల విషయంలో మాట్లాడారు. మేము వేసే ప్రతి అడుగు, మా ఆచరణ, మా యాక్షన్, నేను వారందరికీ మనవి చేస్తూ ఉన్నాను, అవే చూపెడతాయి మా ఆన్సర్లు. ఈరోజు కూడా చూపెడతా ఉన్నాం. సరే, ఉదాహరణకి చైనా దేశానికి సంబంధించిన ఏ వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయరు, కానీ వాళ్ళకు ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందుగా ఉన్నారు. రెండవది, ఈరోజు తమిళనాడు చూడండి, వారు ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడరు. వారికి ఉన్న మక్కువ వారి భాష పైన కానీ, వారి సంస్కృతి పైన కానీ. ఈరోజు మనది కాస్మోపాలిటన్ ప్రాంతం ఇది, దానికి సంబంధించి ఒకటో రెండో మూడో ఈరోజు ఆ విధమైన ఓ ప్రయత్నం చేసినప్పుడు దాన్నే ట్రోల్ చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తున్న వారికి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మాకు కావాల్సింది ఏంది, మీకు కావాల్సింది, మాకు కావాల్సింది అంతా రాష్ట్ర ప్రగతి. ఆ రాష్ట్ర ప్రగతి గురించి మీరు ఏదైనా మంచి పాలసీ విధానం చేస్తే దాన్ని ఆటంకం చేయము, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది చాలా మంచిగా ఉందంటే మేము ఇంకా చాలా బాగుందే కార్యక్రమం చేస్తాం. ఆ విధమైన ఒక పాజిటివ్ దృక్పథంతో నడుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా నడుస్తూనే ఉంటాయి, ఈ విధంగా చేస్తాం. కానీ మేము మా యాక్షన్స్ అన్నీ కూడా, మా ప్రభుత్వ యాక్షన్స్ కూడా వాడ చేసే ట్రోలింగ్కి అన్నిటికి కూడా జవాబు చెప్పబోతాయి. థ్యాంక్ యూ సార్.